కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు, అన్యాయాలు వీటన్నిటిని చూస్తూ ఉంటే మాకు శ్రీశ్రీ గారి పొయిటరీ గుర్తొస్తూ ఉంటుంది. ఎంతటి నీచులు, ఎంతటి నికృష్టులు, ఎంతటి అరాచకవాదులు, ఎంతటి హీనులు, ఎంతటి దీనులు. ఈ భూమి నిండిపోయి వీళ్ళందరి చేత సర్వనాశనం అయిపోతుందనే అర్థంలో చెప్తారు. అదే అనిపిస్తూ ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. ఎంతటి నికృష్టులు, ఎంతటి కబ్జాదారులు, ఎంత అవినీతి పరులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నేతలు. దానికి అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఇద్దరు కూడా మాస్టర్ డిగ్రీ కాదు ఈరోజు పిహెచ్డి కూడా చేశారు. కబ్జాల్లో కానివ్వండి, అదేవిధంగా మరి అవినీతిలో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని దగా చేస్తూ, మోసం చేస్తూ, అతి దారుణంగా రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ తండ్రి కొడుకులు నిజంగానే ఎలక్షన్ల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక దారుణాలు. తెలుగుదేశం వాళ్ళేంటి, జనసేన వాళ్ళేంటి, వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ భూములను కబ్జా చేయటం, విశాఖ మొదలుకొని కడప దాకా కూడా కనపడితే చాలు సొంత ఆస్తులైనా కూడా వాటన్నిటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయటం, ఏమాత్రం కూడా సిగ్గు అనేది లేకుండా వాళ్ళకి ఇలా పరుల ఆస్తులే, వీటిని మనం ఎందుకు ఇట్లా తీసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం. అంటే యథా రాజా తథా ప్రజ అని ఎటువంటి నీచపు ప్రభుత్వం నడుస్తూ ఉందో